భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగము. అర్థం: యుద్ధరంగంలో అర్జునుడికి వచ్చిన భావోద్వేగం, అయోమయం, విషాదం. అధ్యాయం ప్రారంభం. ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న. ధృతరాష్ట్రుడు తన మంత్రి సంజయుడిని అడుగుతాడు. సంజయ, ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో నా కుమారులు మరియు పాండవులు యుద్ధం ప్రారంభించే ముందు ఏం చేస్తున్నారు? ధృతరాష్ట్రుడికి తన కుమారులు విజయం సాధిస్తారా అనే ఉత్కంఠ ఉంది. యుద్ధరంగం దృశ్యం సంజయుడు వివరిస్తాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతాడు, మహారాజా, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి తమ సేన యొక్క బలం గురించి గర్వంతో చెబుతున్నాడు. కౌరవుల వైపు భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి గొప్ప యోధులు ఉన్నారు. పాండవుల వైపు ధనుర్ధరులు అయిన అర్జునుడు, భీముడు, సత్యకి, ద్రుపదుడు వంటి శూరులు ఉన్నారు. అప్పుడే భీష్మపితామహుడు ఉత్సాహంతో గొప్ప శంఖం ఊదతాడు. అతని శంఖధ్వనితో రెండు సేనలు ఉత్సాహంగా నిండిపోతాయి. మరోవైపు పాండవులు కూడా తమ తమ శంఖాలను ఊదుతారు. అర్జునుడు దేవదత్త అనే శంఖం ఊదుతాడు. భీముడు పౌండ్రం శంఖాన్ని ఊదుతాడు. యుధిష్ఠిరుడు అనంత విజయ అనే శంఖం ఊదుతాడు. ఆ శబ్దం భయంకరంగా మారి యుద్ధరంగాన్ని కంపింపజేస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుడితో తన రథాన్ని నడిపించమంటాడు. అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ, నా రథాన్ని మధ్యంలో నిలుపు. ఈ రెండు సేనల్లో ఉన్నవాళ్లను నేను చూద్దాను. ఎవరు యుద్ధానికి వచ్చారో తెలుసుకోవాలనుంది. అర్జునుడికి కనబడిన దృశ్యం: శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్యకి తీసుకెళ్తాడు. అర్జునుడు చుట్టూ చూస్తాడు. తన తాతయ్యలు, గురువులు, మామలు, స్నేహితులు, తనే పెరిగిన పెద్దలు అందరూ ప్రత్యర్థుల వలె నిలబడి ఉన్నారు. ఈ దృశ్యం అర్జునుని గుండెను ద్రవింపజేస్తుంది. అర్జునుడి మనసు కరిగిపోతుంది. ఇవాళ నన్ను చంపాల్సిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు. వీరిని చంపడం వల్ల నాకేం ఉపయోగం? నాకు విజయం అవసరం లేదు, రాజ్యం కూడా అవసరం లేదు, సుఖాలు కూడా అవసరం లేవు. వీరిని చంపడం పాపం. కుల ధర్మం నాశనం అవుతుంది. కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతాయి. అతనికి గాఢమైన విచారం మొదలవుతుంది. అర్జునుడు కృష్ణుడికి శరణు వెళ్తాడు. బలహీనతతో చేతులు వణికిపోయి ధనుస్సు నేలపై పడేసి అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, నేను ఎంత ఆలోచించినా దారికరచటం లేదు. నా మనసు ముసుగేసుకున్నట్టుంది. నువ్వే నన్ను గమనింపజేయాలి. నువ్వే నా గురువు, నేను నీ శిష్యుడిని. ఇక్కడ అర్జునుడు తన గర్వం వదిలిపెట్టి కృష్ణుడిని ఉపదేశం కోసం వేడుకుంటాడు. అధ్యాయం ముగింపు. సంజయుడు ధృతరాష్ట్రుడిని చూస్తూ ఇలా అంటాడు. అర్జునుడు విషాదంతో విరిగపడిపోయాడు. శ్రీకృష్ణుని ఆశ్రయం కోరాడు. ఇక్కడ మొదలవుతుంది అసలు భగవద్గీత ఉపదేశం 2వ అధ్యాయంలో. ఈ అధ్యాయం మనకు నేర్పేది కర్తవ్యం ఎంత కష్టమైనా ముందుకు సాగాలి. భావోద్వేగాల వల్ల మన కర్తవ్యం మర్చిపోకూడదు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గురువు లేదా భగవంతుని శరణు పొందాలి. గర్వాన్ని వదిలి వినయంతో మార్గదర్శనం కోరాలి. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగము. అర్థం: కర్తవ్యం గురించి, ఆత్మ యొక్క స్వరూపం గురించి శ్రీకృష్ణుడి మొదటి ఉపదేశం. అధ్యాయం ప్రారంభం. అర్జునుడి విచార స్థితి. అర్జునుడు చేతులలో ధనుస్సుతో ఉండలేక మళ్ళీ విరిగి కృష్ణుడిని చూస్తూ ఇలా అన్నాడు, కృష్ణ, నా మనస్సు స్పష్టంగా ఆలోచించలేకపోతోంది. నా కర్తవ్యం ఏమిటో తెలియడం లేదు. నువ్వు నాకు బోధించు. అర్జునుడు ఇప్పుడు నిజంగా శిష్యుడై కృష్ణుని శరణు పొందాడు. శ్రీకృష్ణుడు ఉపదేశం ప్రారంభిస్తాడు. శ్రీకృష్ణుడు సున్నితంగా అర్జునుని ప్రేరేపిస్తూ ఇలా అన్నాడు, అర్జున, ఇది వీరుడి నీవు చూపే భయం కాదు. నీపై వచ్చిన ఈ మూర్ఖమైన చింతన నీకు తగినది కాదు. ఆత్మస్వరూపం గురించి ఉపదేశం. అర్జున, నీవు చంపబోయే ఈ శరీరాలు నిజంగా మరణించేవి కాదు. కారణం ఏమిటంటే ఆత్మ జన్మించదు, మరణించదు. ఇది ఎప్పుడూ ఉంటుంది, నశించదు. శరీరాలు మారినా ఆత్మ మారదు. ఇది కత్తితో కోసిపోదు, అగ్నితో కాలిపోదు, నీటితో తడవదు, గాలితో పొంగిపోదు. ఆత్మ శాశ్వతమైనది, నిత్యమైనది.
ధర్మయుద్ధం గురించి ఉపదేశం. అర్జున, నీ కర్తవ్యం ధర్మయుద్ధం చేయడం. యోధుడిగా జన్మించిన నీవు ధర్మానికి కోసమే యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేయడం నీకు పుణ్యం, విచేతనం చేయడం నీకు అపకారం. ఎవరైతే ధర్మం కోసం పోరాడతారో వారే పరమగతి పొందుతారు. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయమని బోధ. అర్జున, నీ పని చేస్తూ ఫలితాన్ని ఆశించకూడదు. విజయం కోసం కాకుండా కర్తవ్యమనే ధర్మం కోసం పని చేయాలి. విజయం వచ్చినా ఓటమి వచ్చినా సమంగా స్వీకరించాలి. ఇది సామ్యబుద్ధి. ఇదే నిజమైన యోగం. బుద్ధి యోగం గురించి. ఎవరైతే ఫలితాలపై ఆసక్తి లేకుండా ధర్మబద్ధంగా కర్తవ్యం చేస్తారో వాళ్ళు మాయకి చిక్కకుండా మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ ఫలితానికి ఆశ లేకుండా పని చేయడమే ముఖ్యమని స్పష్టంగా చెబుతాడు. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. అర్జున, జ్ఞానం అన్నది నిన్ను ఆశయాల నుండి బయటపడేస్తుంది. ఇప్పుడు నీ అన్యోన్యమైన చింతనలను విడిచిపెట్టి ధైర్యంగా లేచి పోరాడుము. సంజయుడు చెప్పిన చివరి మాట. సంజయుడు ధృతరాష్ట్రుడిని చూస్తూ ఇలా అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మాటలు విని తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ 2వ అధ్యాయం ముగుస్తుంది. ఈ అధ్యాయం మనకు నేర్పేది ఆత్మ శాశ్వతమైనదని గ్రహించాలి. కర్తవ్యం చేయడం మన బాధ్యత. ఫలితం దేవుడి హస్తంలో. ధర్మబద్ధంగా పోరాడితే ఏమీ నష్టము లేదు. సమదృష్టితో సమబుద్ధితో జీవించడం నిజమైన విజయం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము. అర్థం: పనిని విడిచిపెట్టకుండా భగవద్భావనతో ఎలా చేయాలో కృష్ణుడు అర్జునునికి బోధిస్తున్నాడు. అర్జునుడి సందేహం. కృష్ణ, నీవు జ్ఞానాన్ని శ్రేష్ఠమన్నారు, కాని ఇప్పుడు నన్ను యుద్ధం చేయమంటున్నావు. అయితే నిజంగా ఏది ఉత్తమం? జ్ఞానం, ధ్యానం నా, లేక పని, కర్మ నా? శ్రీకృష్ణుడి సమాధానం. అర్జున, ఈ లోకంలో ఎవరూ పనిని పూర్తిగా వదలలేరు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నా కూడా మనస్సు పని మీద దృష్టి పెడుతుంది. కాబట్టి పనిని విడవడం కన్నా పనిని భగవత్ భావనతో చేయడం గొప్పది. కర్మలో దైవతత్వం. ఈ సృష్టిని నేను కర్మతోనే సృష్టించాను. దేవతలు యజ్ఞం చేస్తారు. మనుషులు దేవతలకు ఇచ్చే సేవలతో ఈ విశ్వచక్రం తిరుగుతుంది. ఎవరు ఈ కర్మచక్రాన్ని పాటించరో వాళ్ళు నిస్సారంగా బతుకుతారు. బుద్ధిమంతులు ఎలా పనిచేస్తారు? అర్జున, జ్ఞానులు తమ పనులను బాగానే చేస్తారు, కానీ ఫలితంపై ఆసక్తి పెట్టరు. వాళ్ళు నిస్వార్థంగా కర్తవ్యం చేస్తారు. ఇతరులు వారిని చూసి నేర్చుకుంటారు. కాబట్టి నీవు కూడా నీ పని ద్వారా ఇతరులకు మార్గం చూపించాలి. కర్మని విడిచి ధ్యానం ఒక్కటే చేయాలనుకునేవారు ఎవరు శరీరం పని చేస్తుంటే అది తామే చేస్తున్నామన్న అహంకారంతో ఉంటారో వాళ్ళు మూర్ఖులు. బుద్ధిమంతుడు ఏమంటాడంటే, ఇది ప్రకృతి పని, నేనో సాధనం మాత్రమే అని. ఆత్మ నియంత్రణ మరియు కర్తవ్యం. అర్జున, ఇంద్రియాలను నియంత్రించు, కామాన్ని జయించు, తరువాత నీ కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేస్తూ జీవించు. కామం గురించి హెచ్చరిక. ఈ లోకాన్ని నాశనం చేసే శక్తి కామం, తీవ్ర కోరిక. ఇది జ్ఞానాన్ని కప్పేస్తుంది, మనస్సును నాశనం చేస్తుంది, బుద్ధిని చెడగొడుతుంది. అందుకే ముందు దీన్ని జయించాలి. ఆత్మ జ్ఞానం కావాలంటే కామాన్ని వదిలి సమబుద్ధితో జీవించాలి. ఈ అధ్యాయం మనకు నేర్పేది పనిని వదలకూడదు. మన విధి ఏమిటో తెలుసుకొని దాన్ని చేయాలి. మనం చేసే పని భగవంతుడికి అర్పించినట్టు భావించాలి. ఇతరులను మార్గం చూపే బాధ్యత మన మీద ఉంటుంది. కోరికలే మన శత్రువులు. అవి ఉన్నంతకాలం మన జ్ఞానం మసకబారుతుంది. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము. అర్థం: నిజమైన జ్ఞానం ఎలా పొందాలి, ఆ జ్ఞానం వల్ల కర్మలో ఎలా విముక్తి పొందాలి. కృష్ణుడు తన అవతార రహస్యం చెబుతాడు. అర్జున, ఈ భగవద్గీత ఉపదేశాన్ని మొదట నేను సూర్యదేవుడికి చెప్పాను. అతడు మనుషులకు చెప్పాడు. ఇలా తరతరాలుగా ఇది వచ్చింది. కాని కాలక్రమేణా ఈ జ్ఞానం మరిచిపోయారు. ఇక్కడ కృష్ణుడు తాను పరబ్రహ్ముడని తన అవతార రహస్యం చెప్పడం మొదలు పెడతాడు. శ్రీకృష్ణుని అవతార రహస్యం. అర్జున,
నిజంగా నేను జన్మించను, మరణించను, కానీ ధర్మాన్ని కాపాడటానికి, అధర్మాన్ని నాశనం చేయటానికి కాలక్రమంలో అవతారం ఎత్తుతాను. యుద్ధానికి రావడం కూడా ధర్మాన్ని స్థాపించడానికే. ఎవరెవరైతే నన్ను తెలుసుకుంటారో, ఎవరు నా జన్మ క్రియల సత్యాన్ని తెలుసుకుంటారో, వాళ్ళు శరీరం విడిచిన వెంటనే ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటపడతారు. వాళ్ళు నన్ను చేరుతారు. కర్మ ఎలా చేయాలి? జ్ఞానంతో కర్మ చేయాలి. నిస్వార్థంగా, ఫలితంపై ఆశ లేకుండా కర్తవ్యం చేయాలి. అలా కర్మ చేయడం వల్ల పాపం పట్టదు. ఇక్కడ కర్మను కేవలం భగవత్ అర్పణ భావనతో చేయమని చెబుతున్నాడు. జ్ఞానయజ్ఞం గురించి అర్జున, యజ్ఞాలు అనేవి అన్నీ భిన్నమైనవి. ఒకరు ధనాన్ని సమర్పిస్తారు, మరొకరు తపస్సు చేస్తారు, ఇంకొకరు ధ్యానం చేస్తారు. కాని వీటిలో అతి శ్రేష్టమైనది జ్ఞానయజ్ఞం. అంటే జ్ఞానం రూపంలో భగవంతుని చేరడమే అత్యుత్తమం. జ్ఞానం ఎలా సంపాదించాలి? జ్ఞానాన్ని పొందాలంటే వినయంగా గురువుని శరణు పోవాలి, ప్రశ్నించాలి, సేవ చేసాలి. గురువు జ్ఞానం ఇవ్వగలడు. ఆ జ్ఞానం మనం ఏం చేయాలో స్పష్టంగా చూపుతుంది. జ్ఞాన ప్రభావం. జ్ఞానం వచ్చినవాడికి సంశయాలు తొలగిపోతాయి, భయాలు పోతాయి, మాయల ప్రపంచం నుంచి బయటపడతాడు. అటువంటి జ్ఞానంతో నువ్వు కర్మబంధం నుంచి విముక్తుడవు. చివరిగా శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్య మాట, అర్జున, నీ గుండెలో ఉన్న అజ్ఞానపు సంశయాన్ని గడ్డిపోలిక లాంటి ఖడ్గంతో తొలగించు. నీ కర్తవ్యం చేసేందుకు లేచి నిలబడు. ఈ అధ్యాయం మనకు నేర్పేది, భగవంతుడు కాలకాలానికి అవతారం ఎత్తుతాడు ధర్మరక్షణ కోసం. నిజమైన జ్ఞానం మన పనులను శుద్ధం చేస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఫలిత భయంతో పనిచేయడు. గురువును శరణు పొంది జ్ఞానం సంపాదించాలి. జ్ఞానంతో మనం మాయ నుంచి బయటపడగలము. 5వ అధ్యాయం కర్మసన్యాస యోగము. పని చేయకుండా ఉండడమే గొప్పదా, లేక పనులు చేస్తూనే భగవంతుని చేరడమా అన్నదానిపై శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం. అర్జునుడు అడిగాడు, కృష్ణ, నీవు ఒకసారి పనులు మానేసి సన్యాసంగా జీవించడం మంచిదంటావు, మరొకసారి పనులు చేస్తూనే బుద్ధి స్థిరంగా ఉంచడం మంచిదంటావు. ఇలాంటి 2 విషయాల మధ్య నేను గందరగోళంలో పడ్డాను. నీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పు. నన్ను ఏ మార్గంలో నడిపించాలి? శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు, అర్జున, నిజానికి పనులు మానేసి ఉండటం సన్యాసం, మరియు పనులు చేస్తూనే ఫలితంపై ఆశ లేకుండా ఉండటం యోగం. రెండింటిని పాటించేవాళ్లు చివరకు మోక్షానికే చేరుతారు. కాని ఈ రెండింటిలో బుద్ధియోగం అంటే పనులు చేస్తూనే భగవంతుని గుర్తుంచుకుంటూ జీవించడం చాలా సులభమైన మార్గం. అందుకే అది శ్రేష్టమైనది. పనులు చేస్తూనే మోక్షం పొందొచ్చు. అర్జున, మనం శరీరం కలవాళ్లమేమో గాని మన అసలు స్వరూపం ఆత్మ. ఆత్మకి పని లేదు, అవసరం లేదు. కానీ ఈ శరీరం ఉన్నంత వరకు మనం పనులు చేయాల్సిందే. అయితే ఆ పనులను భగవంతుని ఆజ్ఞగా భావించి చేస్తే మనం పాపాల్లో చిక్కుకోము. ఎవరైనా పని చేయకూడదన్న కోరికతో పనులు వదిలేయడం కన్నా ఫలితం మీద ఆశ లేకుండా పని చేయడమే గొప్పది. ఎవరైనా భగవంతుని అర్థం చేసుకుని తాను చేసే ప్రతి పని ఆయనకే అంకితం చేస్తే అటువాడు నీటి మీద తామరాకులా ఉంటుంది. పనులు చేస్తూ ఉన్నా పాపం అంటదు. నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడు? నిజమైన జ్ఞాని ఎవరైనా అందరిలో భగవంతుని చూడగలడు. బుద్ధివంతుడైనా, పామరుడైనా, బ్రాహ్మణుడైనా, గేదెలు మేకల్ని చూసే మాంసాహారి అయినా అందరికీ ఒక్కటే ఆత్మ ఉందని గ్రహిస్తాడు. అందుకే అతను అందరినీ సమంగా చూస్తాడు. ఆత్మను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతని మనసు లోపల ఆనందంగా ఉంటుంది. లాభం వచ్చినా అతను డాండించడు, నష్టం జరిగినా దిగులుకోడు. విషయ భోగాలపై ఆశ లేకుండా ఉండాలి. అర్జున, ఈ భౌతిక విషయాలు అన్నీ తాత్కాలికమైనవి. ఇవి ఆరంభం, ఆఖరుండే వస్తువులు. ఇవి నిత్యం మారుతుంటాయి. అందుకే జ్ఞాని ఈ విషయ భోగాల మీద ఆశ చూపడు. శ్రద్ధగలవాడు, బుద్ధి కలవాడు, కోపం లేకుండా ఉండగలవాడు. అతడు సత్యాన్ని అర్థం చేసుకుని శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి అర్జున, నీవు చేసే ప్రతి పనిని నాకే అంకితం చేసి చేయి. నీ కోరికలు, అహంకారం అన్నీ నాకే సమర్పించు. అప్పుడు నీవు శాశ్వత శాంతిని పొందుతావు. అంతేకాదు, నేనే అన్ని యజ్ఞాలకు భోక్త,
నేనే అందరి హితసాధకుడిని. నన్ను పూర్తిగా అర్థం చేసుకునేవాడు మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు. ఈ అధ్యాయ సారాంశం: పని చేయకుండా ఉండటం కన్నా పనులు చేస్తూనే ఫలితంపై ఆశ లేకుండా ఉండటం గొప్పది. భగవంతుని స్మరిస్తూ జీవించేవాడు పాపాల బంధనాల నుంచి బయటపడతాడు. నిజమైన జ్ఞాని అందరిలో భగవంతుని చూస్తాడు. విషయం మీద ఆశ లేకుండా జీవించేవాడు శాశ్వత ఆనందాన్ని పొందగలడు. 6వ అధ్యాయం: ఆత్మ నియంత్రణ యోగం, ఆత్మ సంయమ యోగము. శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్తున్నాడు: అర్జున, ఎవడైనా తన పనులు నిజాయితీగా చేస్తూ ఫలితాల మీద ఆశ లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి, వాడే నిజమైన యోగ కూడా. ఎవరైనా పని మానేస్తే సన్యాసి అయిపోతాడని అనుకోవద్దు. మనసును అదుపులో పెట్టడమే అసలైన సన్యాసం. మనస్సు, శరీరం, ఇంద్రియాలు మన నియంత్రణలో ఉన్నప్పుడు అవే మనకు మిత్రులవుతాయి, లేకపోతే అవే మన శత్రువులవుతాయి. అందుకే యోగా ఎప్పుడూ శాంతిగా ఉండాలి. తాను చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మనసు ఎక్కడికైనా పోతే మెల్లగా తిరిగి భగవంతుని దిశగా తిప్పాలి. ధ్యానం చేసేటప్పుడు శరీరాన్ని ఒక స్థిరమైన స్థానంలో ఉంచాలి. ఒంటరిగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనస్సుని ఒకే ఒక్క దానిమీద స్థిరంగా ఉంచాలి. అదే యోగ సాధన. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు. మెల్లగా అభ్యాసం చేస్తూ అలవాటు చేయాలి. అలా ఎవడు శాంతిగా ధ్యానం చేస్తాడో అతను లోపల వేరే ప్రపంచాన్ని చూసి ఆనందపడతాడు. బాహ్య సుఖాల కన్నా గొప్ప శాంతి లోపల లభిస్తుంది. అదే యోగ ఫలం. వాడు లోపల భగవంతునితో ఏకమైపోతాడు. ఎవరిలో ఆ ఏకత్వం వస్తుందో వాడు ఎప్పటికీ మోక్షాన్ని పొందుతాడు. అర్జునుడు అడిగాడు: ఓ కృష్ణ, ఎవరైనా యోగం మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఆవాడు ఎక్కడికి పోతాడు? శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు: అర్జున, అలాంటి వాళ్ళు అర్థంతరంగా పడిపోరు. వాళ్ళు స్వర్గంలో కొంతకాలం సుఖంగా జీవించి తరువాత మంచి కుటుంబంలో జన్మిస్తారు. ధర్మబద్ధంగా జీవించే వాళ్ల ఇంట్లో లేదా జ్ఞానుల కుటుంబంలో. ఆ తరువాత జన్మలో, పూర్వజన్మలో సాధించిన అభ్యాసం వాళ్లను మళ్లీ దేవుడి దిశగా లాగుతుంది. చివరికి వాళ్ళు యోగంలో స్థిరపడతారు. ఇలాంటి వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత చివరకు నన్ను చేరుతారు. యోగులందరిలో గొప్పవాడు ఎవడు? అర్జున, యోగులు చాలా మంది ఉంటారు, కానీ అందరిలో గొప్పవాడు ఎవరు తెలుసా? నన్ను ప్రేమగా గుర్తించి నన్ను శరణు తీసుకుని నన్నే ఆరాధించేవాడే సర్వశ్రేష్ఠుడు. కాబట్టి నీవు కూడా అలాంటి యోగిగా మారు. 7వ అధ్యాయం: విజ్ఞాన యోగము. నిజమైన జ్ఞానం, భగవంతుడి గూర్చిన అర్థం, భక్తుల రకాలు. శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెప్తాడు: అర్జున, ఇప్పుడు నేను నీకు ఒక అద్భుతమైన జ్ఞానం చెబుతాను. ఇది వినగానే నీవు ఇంకెవరిని, ఎలాంటి విషయాన్ని తెలుసుకోవాలనుకోవడు. ఇది నిన్ను పూర్తిగా తృప్తిపరచే జ్ఞానం. ఇక భగవంతుడి శక్తులు గురించి చెబుతూ ఇలా అన్నాడు: ఈ ప్రపంచం మొత్తం 2 శక్తులతో నడుస్తుంది. ఒకటి నా భౌతిక శక్తి, ఇది భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం లాంటివన్నీ. ఇవే మనం చూస్తున్న ప్రకృతి భాగం. ఇంకోటి నా జీవశక్తి, ఇది జీవులలో జీవాన్ని ప్రసరిస్తుంది. ఈ రెండింటినీ కలిపి నేనే ఈ సృష్టికి మూలంగా ఉన్నాను. నేను లేకపోతే ఈ భౌతిక ప్రపంచం ఉండదు, జీవులు ఉండరు. ఈ జగత్తులో ఉన్నవారిని మాయ అనే శక్తి ప్రభావితం చేస్తోంది. ఇది నా స్వంత శక్తే. దానివల్లే జీవులు అసలైన స్వరూపాన్ని మరచిపోతారు. కానీ ఎవరైతే నన్నే శరణు తీసుకుంటారో వాళ్ళు ఈ మాయ బంధాన్ని దాటి నన్ను చేరుతారు. నన్ను సేవించే భక్తులు 4 రకాలవారు: కష్టాల్లో ఉన్నవారు, ఆపదలో పడినవాళ్లు, ఏదో కోరిక కోసం భజించేవారు, అర్థార్థులు, నిజంగా దేవుడిని తెలుసుకోవాలనుకునే వాళ్ళు, జిజ్ఞాసులు, భగవంతుడిని తెలిసినవాళ్లు, ప్రేమతో భజించేవారు, జ్ఞానులు. ఈ 4 జ్ఞాని నాకు అత్యంత ప్రియమైనవాడు. ఎందుకంటే అతడు నన్నుగా ప్రేమిస్తాడు. నన్ను తనంతట తాను తెలుసుకుంటాడు. ఇతర దేవతల్ని పూజించే వాళ్ల గురించి, బహుళమంది వాళ్ల కోరికలను నెరవేర్చుకోవడానికి ఇతర దేవతలను పూజిస్తారు. వాళ్లకు నేను కొన్ని కోరికల్ని తీరేలా అంగీకరిస్తాను కూడా. కాని వాళ్లకు లభించే ఫలితాలు తాత్కాలికమైనవే, శాశ్వతమైనవి కావు. నన్నే శరణు పడ్డవారికి మాత్రమే శాశ్వతమైన మోక్షం లభిస్తుంది. నన్ను తెలుసుకోవడం ఎందుకు అంత కష్టం? అర్జున, నా స్వరూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టం.
ఎందుకంటే జ్ఞానాన్ని కప్పేసే మాయాశక్తి చాలా బలంగా ఉంటుంది. జీవులు జన్మతోనే ఆ మాయకు లోబడతారు. మంచి చెడ్డల మధ్య తేడా ఏమిటో కూడా తెలియకుండా పోతుంది. కేవలం కొంతమంది మాత్రమే జన్మల తర్వాత భగవంతుడిని నిజంగా అర్థం చేసుకుంటారు. అధ్యాయ ముగింపు. అర్జున, నన్ను పూర్తిగా తెలిసినవాడు, నన్నే సర్వముగా భావించేవాడు, వాడే మోక్షాన్ని పొందుతాడు. నన్ను చేరడం వలన దుఃఖాలు లేకుండా, మాయల బంధాలు లేకుండా ఉండే జీవితాన్ని పొందగలవు. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగము. మరణ సమయంలో భగవంతుని ధ్యానం ఎలా చేయాలి, భగవత్ సాక్షాత్కారం పొందే మార్గం ఏంటి అన్నదే ఈ అధ్యాయంలోని భావం. అర్జునుడు అడిగాడు, కృష్ణ, పరబ్రహ్మ అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ జీవులు మరణిస్తే ఏం జరుగుతుంది, మరణం సమయంలో నీ గురించి ఎలా ధ్యానించాలి, ఇవి నాకు చెప్పు. శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు, అర్జున, పరబ్రహ్మం అంటే మార్పులే లేని శాశ్వతమైనది అంతిమ నిజం. ఆత్మ అంటే జీవుడి అసలైన స్వరూపం. ఇది శరీరంలో నివసిస్తుంది, కానీ శరీరం కాదు. కర్మ అంటే ఈ జీవులు చేస్తున్న పుణ్యాలు, పాపాలు, వాటి ఫలితాలు. అతడు ముందుగా భగవంతుని గుర్తు చేస్తూ చెబుతాడు, నన్నే చివరికి అంటే మరణ సమయంలో ధ్యానించేవాడు ఎప్పటికీ నన్ను చేరుతాడు. ఆ జీవుడు మరల జన్మించడు. ఏ విధంగా మనసులో ఏదైనా విషయాన్ని చక్కగా భావించాలంటే ముందే సాధన అవసరమో, అలాగే నన్ను మరణ సమయంలో గుర్తుపెట్టాలంటే కూడా ముందు నుంచే సాధన చేయాలి. ధ్యానం చేస్తూ మరణిస్తే ఏం జరుగుతుంది? కొందరు మహాత్ములు జీవితం అంతా ధ్యానంతో గడుపుతారు. వారు చివరికి శరీరం విడిచే సమయంలో నన్ను ధ్యానిస్తూ ప్రాణాన్ని భ్రూమధ్యానికి తీసుకెళ్తారు. వాళ్లది ఇక మానవ జన్మ కాదు, వాళ్ళు నన్నే చేరతారు. ఇది సాధించాలంటే ఎంతో అభ్యాసం అవసరం, కాని సాధ్యమే. మరణం తర్వాత ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా? శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, అర్జున, జీవుడు మరణించిన తర్వాత 2 మార్గాలుంటాయి. ఉజ్వల మార్గం, ప్రకాశ మార్గం. ఈ మార్గంలో పోయేవాళ్లు తిరిగి జన్మించరు. వీరిని యోగ సిద్ధులు అంటారు. చీకటి మార్గం, అధోగతి. ఈ మార్గంలో పోయేవాళ్లు తిరిగి పుట్టుతారు. వీరు పుణ్యపాపాల ప్రకారం ఇతర జన్మలు పొందుతారు. వివేకం కలవాళ్లు ఈ మార్గాలను తెలుసుకుని నన్ను ధ్యానించడం ద్వారా జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. అర్జున, నన్ను సరిగా అర్థం చేసుకున్నవాడు, నా యందే మనస్సు స్థిరపరిచినవాడు, నా భక్తుడైనవాడు మరణం వేళ నన్నే స్మరిస్తూ శరీరం వదిలితే నన్నే చేరుతాడు. వాడు ఇక జన్మించడు, ఎప్పటికీ నాతోనే ఉంటాడు. అది శాశ్వతమైన శాంతి. అధ్యాయం ముగింపు. ఈ అధ్యాయం మనకు చెబుతోంది, భగవంతుని ధ్యానం చివరి క్షణంలో చేయాలంటే అది జీవితాంతం అలవాటు కావాలి. ప్రాణం బయటకు పోతున్న సమయంలో ఎవరి పేరు మన జ్ఞాపకంలో ఉంటే వారినే మనం చేరతాం. 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగము. శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అన్నాడు, అర్జున, ఇప్పుడు నేను నీకు ఓ అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాను. ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప జ్ఞానం. ఇది అత్యంత రహస్యమైనది కూడా. దీనిని తెలుసుకుంటే నువ్వు జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలవు. దీనివల్ల నువ్వు మోక్షానికి దగ్గరవుతావు. ఇది ఎందుకు గొప్పది అంటే ఇది పవిత్రమైన విద్య, ధర్మబద్ధమైనది, ఎలాంటి సంశయాలు లేని నిజమైన విషయం. దీన్ని నమ్మినవాడు ఎప్పటికీ నాశనమవడు. ఎవడు దీన్ని అభ్యసిస్తాడో వాడి జీవితమే పరిపూర్ణమవుతుంది. భగవంతుడు ఈ జగత్తుని ఎలా నడుపుతాడు? ఇవాళ ఈ జగత్తు లోపల ఎన్నో జీవులు ఉన్నారు. వీళ్ళంతా నా నుండే పుట్టారు. ఒక్క నన్నే ఆధారంగా పెట్టుకుని ప్రకృతి అన్ని జీవులను సృష్టిస్తుంది. కాని అర్జున, నేను వీటి వలన బంధించబడటం లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. జగత్తుని నడిపించేది నేనే, కాని నేను దానికి బంధించలేదు. నీడలా ఉన్నాను, దానికి లోబడేను కాదు. భక్తులు నన్ను ఎలా భజిస్తారు? ఎవడైనా ప్రేమతో నన్ను భజిస్తే నేను అతనికి ప్రతిఫలం ఇస్తాను. నన్ను ఎలా పిలుస్తాడో నేను ఆ రూపంలోనే అతనికి కనిపిస్తాను. కొందరు ఇతర దేవతలను కూడా భజిస్తారు. వాళ్ళు కూడా నన్నే పూజిస్తున్నట్లే, కాని వాళ్లకు లభించే ఫలితం తాత్కాలికం. నా భక్తులకు మాత్రం శాశ్వతమైన మోక్షం లభిస్తుంది. నీవు నన్ను ప్రేమించు, నన్ను ఆరాధించు, నన్నే శరణు పొందు. అలా చేస్తే నీవు తప్పకుండా నన్ను చేరతావు.
ఇది అంత గొప్పగా ఎందుకు చెప్తున్నావు? అర్జున, నీలో శ్రద్ధ ఉంది కాబట్టే ఈ మహా రహస్యమైన విషయాన్ని నీకు చెబుతున్నాను. ఇది సాధారణంగా అందరికీ చెప్పే విషయం కాదు. ఎవడైనా నన్ను పూర్తిగా ప్రేమిస్తే, నిజమైన భక్తితో నన్ను సేవిస్తే వాడిని నేను ఎప్పటికీ కాపాడతాను. అర్జున, నీ మనస్సు నాతో నుంచే నిండి ఉండాలి. నన్నే ఆరాధించు, నన్నే ధ్యానించు. అలా చేస్తే నీవు నన్నే చేరతావు. ఇది నా ఒట్టు, ఎందుకంటే నీవు నాకు ఎంతో ప్రియమైన వాడివి. అధ్యాయ ముగింపు. ఈ 9వ అధ్యాయం మనకు చెబుతోంది, భక్తితో నిష్కల్మషంగా దేవుడిని పూజించేవారికి భగవంతుడు ఎంతో సానుభూతిగా ఉంటాడు. ఇతర దేవతల పూజ కూడా ఎట్టికెలా చూసినా నన్నే చేరే మార్గం. కానీ అంతిమ లక్ష్యం నన్ను చేరడం కావాలి. భగవంతుడి ప్రేమకు అర్హత కులధర్మాలతో కాదు, భక్తితో వస్తుంది. 10వ అధ్యాయం విభూతి యోగము. భగవంతుడి గొప్పతనాన్ని, విశ్వంలో ఉన్న అతని శక్తుల్ని తెలియజేసే అధ్యాయం. అర్జునుడి ప్రశ్న: కృష్ణ, నువ్వు సృష్టిలో ఎక్కడెక్కడ కనిపిస్తావో నన్ను చెప్తావా? నీ శక్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. నీ భక్తులు నిన్ను ఎలా ధ్యానించాలో కూడా చెప్పు. కృష్ణుడు సమాధానం ఇస్తూ అన్నాడు, అర్జున, నేనే భగవంతుడు. ఈ సృష్టికి ఆది, మధ్య, ముగింపు నేనే. అన్ని జీవులలో బుద్ధి నేనే, జ్ఞానం నేనే, ధైర్యం నేనే. నన్ను భక్తులు ఎలా చేరతారు? నా మీద ప్రేమ ఉన్నవాళ్లకు నేనే బుద్ధి రూపంగా మారి మార్గం చూపుతాను. వాళ్ళు నన్ను ఆరాధించడమే కాకుండా నాలో ఏకమైపోతారు. అర్జునుడి ఆనందం. కృష్ణ, నీ వాక్యాలు విన్నాక నాకు కళ్ళు తెరిచినట్టుంది. నీవు దేవదేవుడవు. నువ్వు ఎక్కడ ఉన్నావో నన్ను తెలుసుకోవాలనుంది. శ్రీకృష్ణుని దివ్య రూపాలు, విభూతులు విను అర్జున. ప్రకృతిలో నాకు తెలియజేసే కొన్ని విశేష రూపాలు ఇవే. సూర్యునిలో తేజస్సు నాదే, సముద్రంలో లోతు నాదే, హిమాలయాల్లో ఎత్తు నాదే, గొప్ప వేదాల్లో సామవేదం నాదే, ఇంద్రియాలలో మనస్సు నాదే, పక్షుల్లో గరుత్మంతుడు నేనే, జలాల్లో సముద్రం నేను, జీవుల్లో జీవశక్తి నేనే, శబ్దంలో ఓంకారం నేనే, ప్రహ్లాదుడిలో భక్తి నేనే, యముడు న్యాయం నేనే, నరసింహావతారం నా విశేష రూపం. అర్జున, నీవు నా ప్రియ శిష్యుడివి, నీవు నా భాగమే. చివరిగా భగవంతుడు ఇలా అన్నాడు, అర్జున, ఈ సృష్టిలో ఎంత గొప్పదైనా, ఎంత విశిష్టమైనదైనా చూస్తే దానిలో నా ప్రభావం ఉందని గ్రహించు. నేను అన్నిటిలో ఉన్నా, కానీ ఈ జగత్తులోనున్న ప్రతిదానిలో చిన్న సంఖ్యలో నా మహిమ మాత్రమే ప్రతిఫలిస్తుంది. ఈ అధ్యాయం మనకు చెప్పేది, భగవంతుడు ప్రకృతిలో ప్రతి అద్భుతమైన వస్తువులో కనిపిస్తాడు. మంచి భక్తులు ఆయనను ప్రేమగా ధ్యానిస్తారు. ఆయన శక్తి అపారమైనది. మనం దాన్ని అర్థం చేసుకుంటే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగము. అర్జునుడికి శ్రీకృష్ణుడు తన అసలు విశ్వమయమైన రూపాన్ని చూపించే ఘట్టం. అర్జునుడి ప్రార్థన: ఓ కృష్ణ, నువ్వు ఎవరవో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. నువ్వు సృష్టిలో ప్రతిదానిలో ఉన్నావు. నిన్ను నేను నమ్ముతున్నాను, ప్రేమిస్తున్నాను. కాని నన్ను నీవు ఒక విశేష రూపంలో చూసేలా అనుమతించు. నీ విశ్వరూపాన్ని చూడాలని ఉంది. అంటే ఈ మొత్తం జగత్తు నిన్నెలా కలిసి ఉంటుందో నేను చూచేందుకు అవకాశం ఇవ్వు. శ్రీకృష్ణుడు సమ్మతించాడు. అర్జున, నా విశ్వరూపాన్ని చూడటం సాధారణ విషయమేమీ కాదు. ఇది తపస్సుతో, జ్ఞానంతో, యజ్ఞాలతో కూడా సాధ్యం కాదు. కాని నీవు నా ప్రియ భక్తివాడివి కాబట్టి నేను నీకు చూపిస్తాను. అర్జునునికి దివ్య దృష్టి ఇవ్వడం. అర్జున, నీ 2 కళ్లతో నన్ను పూర్తిగా చూడలేవు. అందుకే నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఇప్పుడు చూడు నా విశ్వరూపాన్ని. విశ్వరూప దర్శనం. అర్జునుడు చూస్తాడు. అనేక తలలు, ముఖాలు, అనేక చేతులు, ఆయుధాలు, అన్ని దిశల్లో తేజస్సు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అంతా ఆయన రూపంలో. దిక్కులే కనబడకుండా భయానకంగా, శక్తివంతంగా ఉన్న రూపం. అర్జునుడికి ఆశ్చర్యం కలుగుతుంది, కాస్త భయం కూడా. అర్జునుడి భయంతో కూడిన మొర: ఓ కృష్ణ, నీ రూపం చూస్తుంటే నా గుండె కదలిపోతోంది. నీలోనే అన్ని దేవతలు, గంధర్వులు, యక్షులు ఉన్నారు. ఈ విశ్వరూపం అద్భుతంగా ఉంది, కానీ భయంకరంగా కూడా ఉంది. క్షమించు నన్ను.
నేను నిన్ను నా స్నేహితుడిలా, సహచరుడిలా చూశాను, అహంభావంతో మాట్లాడాను. ఇప్పుడు నాకు తెలిసింది నీవు ఎవరో. నీవు సాక్షాత్తు పరమేశ్వరుడివని. శ్రీకృష్ణుడు చెబుతున్న సత్యం. అర్జున, ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుతున్నదంటే అది నా సంకల్పంతోనే జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరెవరు చనిపోవాలో అది ముందే నిర్ణయించబడింది. నీవు కేవలం నా సాధన మాత్రమే. నీవు కర్మ చేయు, ఫలితం నా చేతిలో ఉంది. ఆఖరికి శ్రీకృష్ణుడు తిరిగి శాంత స్వరూపంలోకి అర్జునుడు మొరపెట్టాడు, ఓ కృష్ణ, నీ విశ్వరూపం చూడటానికి నాకు అనుగ్రహం కలిగినందుకు ధన్యుణ్ణి. కాని ఇప్పుడు మళ్ళీ నీ ప్రేమతో కూడిన మానవ స్వరూపాన్ని చూపించు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మానవ రూపంలోకి వస్తాడు. ఈ అధ్యాయం మనకు చెప్పేది, భగవంతుడు ప్రకృతిలో కనిపించేవాడు కాదు, ఆయన సర్వవ్యాపి. ఆయన యొక్క నిజమైన రూపం అంటే ఈ విశ్వమే. ఆయన ఇష్టానికి ప్రకారమే ప్రపంచం నడుస్తోంది. మనం కేవలం పాత్రధారులం. నిజమైన భక్తి ఉంటే ఆయన స్వరూపాన్ని కూడా అనుభవించగలము. 12వ అధ్యాయం భక్తి యోగము. ఎలాంటి భక్తులు భగవంతునికి ప్రియమైనవారో చెబే మహత్తర అధ్యాయం. అర్జునుడి ప్రశ్న. కృష్ణ, ఎవరు నిన్ను బాగా చేరతారు? నిరాకారమైన భగవంతుడిని ధ్యానించేవాళ్ళు, లేక నిన్ను ప్రేమగా, భక్తిగా, సాక్షాత్ మూర్తిగా పూజించేవాళ్ళు? శ్రీకృష్ణుడి సమాధానం. అర్జున, నన్ను ప్రేమతో, భక్తితో పూజించేవారు, నా పేరుని జపిస్తూ నాలోనే మనసు నిలుపుతూ నన్ను నమ్మేవారు, అటువంటి వాళ్లే నాకు అత్యంత ప్రియమైనవారు. వాళ్ళు నన్ను చేరతారు. నిరాకార ధ్యానం కష్టం, ఎందుకంటే నిరాకార రూపాన్ని ధ్యానించడం కష్టం. మనసు ఏదైనా రూపం కోరుతుంది. ఎవరైతే దానిని అధిగమించగలరో వాళ్లకు కూడా నేను కనిపిస్తాను. కాని భక్తితో నన్ను సేవించే మార్గం సులభమైనది. నన్ను చేరే మార్గాలు. కృష్ణుడు ఇలా చెప్తాడు, అర్జున, నన్ను చేరాలంటే కొన్ని మార్గాలున్నాయి. వాటిని అడుగు అడుగుగా చెప్తాను. నన్ను ధ్యానం చేయి, నాలో మనస్సు నిలుపు. అది సాధ్యం కాకపోతే నిశ్చయంగా యోగం, ధ్యానం, జపం, సాధన చేయి. అది కుదరకపోతే నా కోసం కర్మ, మంచి పనులు చేయి. అది కూడా కుదరకపోతే ఎలాంటి స్వార్థం లేకుండా ధర్మబద్ధంగా పనిచేయి. ఈ మార్గాల్లో ఏదైనా నమ్మకంగా చేస్తే నన్ను చేరగలవు. ఎలాంటి భక్తులు భగవంతునికి ప్రియంగా ఉంటారు? భగవానుడు ఇలా చెప్తాడు, అర్జున, నాకు ప్రియమైన భక్తుడు ఎవడంటే ద్వేషం లేనివాడు, ప్రేమగా ఇతరులతో వ్యవహరించేవాడు, సంతుష్టంగా ఉండేవాడు, మనస్సులో స్థిరత కలిగినవాడు, నిశ్చలమైన భక్తితో నన్ను సేవించేవాడు, ఎలాంటి హానికి కారణం కానివాడు, సమదృష్టితో వ్యవహరించేవాడు, శత్రువు స్నేహితుడే తేడా లేకుండా ప్రశాంతంగా ఉండేవాడు, బాధలో ఆనందంలో సమానంగా ఉండేవాడు, ఎగబట్టకుండా బంధింపకుండా జీవించేవాడు, ఎప్పుడూ నన్ను ధ్యానించేవాడు. అటువంటి భక్తులందరూ నాకు అత్యంత ప్రియమైనవారు. ఈ అధ్యాయం మనకు చెప్పేది, భగవంతుడు రూపంగానైనా నిరాకారంగానైనా నిజమైన భక్తితో పూజించే వారిని ఆశీర్వదిస్తాడు. కానీ భక్తి మార్గమే అత్యంత అందమైన, సులభమైన దారి. ఎవరైతే నిజంగా వినయంతో, ప్రేమతో, నిర్లోభంగా జీవిస్తారో, అవ్వాలైనా చిన్నవాళ్లైనా, చదువు లేకపోయినా వాళ్లే భగవంతునికి ప్రియులు. 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. శరీరం, క్షేత్రం, ఆత్మ, క్షేత్రజ్ఞుడు మధ్య తేడా ఏమిటో చెబే అధ్యాయం. అర్జునుడి ప్రశ్న. కృష్ణ, క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆ మధ్య తేడా ఏంటి? ఈ విషయం నా కొద్దిగా చెప్పు. శ్రీకృష్ణుడు సమాధానం. అర్జున, క్షేత్రం అంటే మన శరీరం. ఇది పుట్టింది, పెరిగింది, ముడిపడి ఉంది, చివరకు చనిపోతుంది. ఇది మారుతూ ఉంటుంది. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని గమనించేవాడు, అనుభవించేవాడు అంటే ఆత్మ. శరీరంలో ఉండే స్వచ్ఛమైన జ్ఞానస్వరూపి అదే. శరీరం, క్షేత్రం గురించి. ఈ శరీరంలో ఉన్నది మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇంద్రియాలు, రుచులు, కోరికలు, బాధలు, ఆనందాలు. ఇవి అన్నీ శరీరంలోని భాగాలు. ఇవే క్షేత్ర లక్షణాలు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు?
ప్రతి శరీరంలో కూడా క్షేత్రజ్ఞుడు ఆత్మ ఉన్నాడు. ఈ ఆత్మే శరీరాన్ని ఉపయోగించేవాడు. మనం శరీరమైతే మనం మారిపోతాం, కాని మనం ఆత్మైతే శాశ్వతంగా ఉన్నట్టవుతాం. జ్ఞానమంటే ఏమిటి? కృష్ణుడు ఇలా చెప్తాడు. ఈ క్రింది లక్షణాలు ఉన్నవాడే నిజమైన జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అహంకారం లేకపోవడం, సహనంగా ఉండటం, శాంతిగా ఉండటం, భగవంతుని సేవ చేయడం, జన్మ మరణాలపై విచారం, జ్ఞానం, ఏవైనా కోరికల పట్ల నిరాసక్తత, సమదృష్టి కలిగి ఉండటం, ఏ శబ్దంలోనైనా భగవంతుని వినగలగడం, ఏ వస్తువులోనైనా ఆయనను చూడగలగడం. అంతిమ జ్ఞానం భగవంతుడే అన్నిది. అర్జున, ఈ శరీరం నశించిపోతుంది, కాని శరీరంలో ఉన్న ఆత్మ నశించదు. ఆత్మలో వెలుగులా కనిపించే భగవంతుడే అన్ని జీవులలో ఉన్నాడు. ఎవరైతే ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు నిజమైన ముక్తులు. ఈ అధ్యాయం మనకు చెప్పేది శరీరం క్షేత్రం, మారేది, నశించేది. ఆత్మక్షేత్రజ్ఞుడు శాశ్వతమైనది, చూసేవాడు, అనుభవించేవాడు. భగవంతుడు ప్రతి ఆత్మలో ఉండే పరమాత్మ. మన శరీరాన్ని మనమే అని అనుకోవడం అజ్ఞానం. మనం పరమాత్మ భాగమని గ్రహించడం నిజమైన జ్ఞానం. 14వ అధ్యాయం త్రిగుణ విభాగ యోగము. ప్రకృతిలోని 3 గుణాల ప్రభావం, వాటి నుంచి బయటపడే మార్గం. శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడు. అర్జున, ఇప్పుడు నీకు నేనే వ్యక్తిగతంగా చాలా కీలకమైన జ్ఞానం చెప్పబోతున్నాను. ఇది తెలుసుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనశ్శాంతిని పొందగలవు, మోక్షానికి దగ్గరయ్యేవాడవు. ప్రకృతిలోని 3 గుణాలు అంటే ఏమిటి? సత్వగుణం స్వచ్ఛత, జ్ఞానం, నిశ్చలత. ఇది మనసుని ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఎవరైనా శాంతంగా, సంతోషంగా, నిజాయితీగా ఉంటే అది సత్వగుణం ప్రభావం. రజోగుణం ఆశ, కోరిక, చొరవ, పనిమీద ఆసక్తి. ఇది మనిషిని నిరంతరం ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఉంచుతుంది. ఫలితంగా అసంతృప్తి, అహంకారం వస్తాయి. తమో గుణం అజ్ఞానం, అలసత్వం, నిరాశ. ఇది మనసును తికమక పెట్టుతుంది. మనిషిని నిర్లక్ష్యం, మోహం వైపు లాక్కుతుంది. ఈ గుణాలు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? ఈ 3 కలిపి మన ప్రవర్తనను, ఆలోచనలను, అభిరుచులను మలుస్తాయి. మనం ఏ పనిని ఎందుకు చేస్తున్నామో దాని వెనక ఉండే ఉద్దేశం ఏ గుణానికి చెందినదో గుర్తించడం ముఖ్యం. ఉదాహరణకు, మంచి పని చేయడం, గర్వించకపోవడం సత్వం. పని చేసి పేరు రావాలని ఆశపడటం రజసం. పని చేయకపోవడం, తప్పుదోవ పట్టడం తమసం. ఈ గుణాల ఫలితాలు ఏమిటి? గుణం ఫలితం సత్వం జ్ఞానం, ఆనందం, పై స్థితికి ఎదుగుదల. రజసం కలవరం, కోరికలు, దోహకం. తమసం అజ్ఞానం, చెడు ఫలితాలు, నాశనం. ఈ గుణాలను ఎలా దాటాలి? అర్జున, ఎవరైతే ఈ 3ంటిని సమంగా చూస్తారో, వీటికి లోబడకుండా జీవించగలరో వాళ్లే నిజంగా ముక్తులు. వాళ్ళు నన్ను చేరతారు. అంతిమ స్థితి గుణాతీతుడు ఎవరు? ఎవడు సంతోషంలో విరాగంతో ఉంటాడో, దోహకంలో కుంగిపోకుండా ఉంటాడో, గర్వం లేకుండా పనులు చేస్తాడో, ఈ 3 గుణాలను ఒకటిగా చూస్తాడో అటువంటి వాడే గుణాతీతుడు. అతడే నన్ను చేరుతాడు. అతడే భగవత్స్వరూపుడు. ఈ అధ్యాయం మనకు చెప్పేది మన ప్రవర్తనపై ప్రభావం చూపే 3 గుణాలు మనలో సహజంగానే ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని దాటి నిలబడగలిగినవాడే గుణాతీతుడు. గుణాతీతునిగా మారాలంటే భగవంతుడిపైనే మన మనస్సు నిలుపాలి. సత్వగుణం నుంచి మొదలుపట్టి రజో, తమో గుణాలను అధిగమించాలి. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగము. జీవుడు భగవంతుడు మధ్య ఉన్న సంబంధం, అసలైన ధ్యేయం ఏంటి అన్నదాని బోధ. భగవంతుడు ఈ సృష్టిని వృక్షంగా వివరించటం. అర్జున, ఈ జగత్తు ఓ పెద్ద వృక్షంలా ఉంది. దీనికి మూలాలు పైపైన ఉన్నాయి, అంటే దీనికి పరమాత్మే ఆధారం. శాఖలు కిందికి వస్తుంటాయి, అంటే జీవులు, వారి కోరికలు, కర్మల ఫలితాలు. ఇది ఓ అంతులేని వృక్షం. దాన్ని కోసేసి బయటపడటమే మోక్షానికి మొదటి అడుగు. ఆ వృక్షాన్ని ఎలా కోయాలి? అహంకారాన్ని వదిలేయాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇది నాది అనే భావన నుండి బయటపడాలి.
అప్పుడు మనం నిజమైన పరమగమ్యాన్ని చేరగలుగుతాం. అదే భగవంతుని స్థానం. ఈ జగత్తులో జీవుడు ఎలా పనిచేస్తున్నాడు? జీవుడు శరీరాన్ని వాడుకుంటాడు. పూర్వకర్మల ప్రకారం ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటాడు. శరీర మార్పు జరుగుతూ ఉంటుంది, కాని జీవుడు మారడు. అతడు శరీరంలో మనస్సు, ఇంద్రియాలు, బుద్ధిని తీసుకుని తిరుగుతుంటాడు. కాని ఇది సాధారణ కళ్లతో కనపడదు. నిజమైన జ్ఞానంతో గమనించిన వాడికే ఇది తెలుస్తుంది. భగవంతుడు జీవులలో ఎలా ఉన్నాడు? అర్జున, నేనే జీవులలో జ్ఞానంగా, స్మృతిగా ఉన్నాను. నేనే వేదాలను ప్రవహింపజేస్తున్నాను. నేనే వేద గ్రంథాల లక్ష్యం. నేనే సృష్టి, స్థితి, లయకు మూలం. నేను 3 ప్రపంచాలకు అధిపతి. అందుకే నన్ను పురుషోత్తముడు అంటారు. పురుషుల రకాల గురించి కృష్ణుడు వివరణ ఇస్తాడు. క్షర పురుషుడు. మారిపోతున్న జీవులు మనమంతా. శరీరాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పుడుతూ చనిపోతుంటారు. అక్షర పురుషుడు. మారని ఆత్మ, జ్ఞాన స్వరూపి. శరీరంలో ఉంటూ శక్తివంతంగా ఉంటాడు. పురుషోత్తముడు. ఈ ఇద్దరిని అధిగమించిన భగవంతుడు జీవునిలోనూ ప్రకృతిలోనూ వ్యాపించి ఉంటాడు. అన్నింటినీ నడిపించేవాడు. ఈ అధ్యాయం మనకు చెప్పేది, జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి చనిపోతూ తిరుగుతాడు. కాని పరమాత్మ స్థిరంగా, మార్చకుండా అన్నింటికీ ఆధారంగా ఉంటాడు. భగవంతుణ్ణి అర్థం చేసుకున్నవాడే పురుషోత్తముని చేరతాడు. అప్పుడు జీవుడు మోక్షాన్ని పొందుతాడు. మళ్లీ జన్మలే ఉండవు. 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగము. దైవ గుణాలు వర్సెస్ అసుర గుణాలు. ఈ 2 లక్షణాల మధ్య తేడా ఏంటి? మనం ఏ వైపు ఉన్నామో ఎలా గుర్తించాలి? దైవ లక్షణాలు ఎవరివాళ్ళు? శ్రీకృష్ణుడు చెబుతాడు, అర్జున, దైవ స్వభావం ఉన్నవాళ్లు శుభమార్గంలో ఉంటారు. వాళ్ళు మోక్షానికి దారితీసే లక్షణాలతో జీవిస్తారు. దైవ లక్షణాలు ఇవే: భయభక్తి, చిత్తశుద్ధి, జ్ఞానం పట్ల ఆసక్తి, దానం, దివ్య యజ్ఞాలలో పాల్గొనడం, స్వాధ్యాయం, ధర్మ గ్రంథాల పఠనం, తపస్సు, దృఢ నిశ్చయం, అహింస, సత్యం, కోపం లేకపోవడం, సంయమనం, ప్రశాంత స్వభావం, ద్వేషం లేకపోవడం, జడత్వం లేకపోవడం, వినయం, నీతిమంతత్వం, భగవంతుని భక్తితో సేవ. ఇలా ఉండేవాళ్ళు దేవత స్వభావం కలవారు. అసుర లక్షణాలు ఎవరివాళ్ళు? అసుర లక్షణాలు గలవాళ్ళు మోహంలో పడిపోతారు. తమ తప్పులను గుర్తించరు. దేవునిని నమ్మరు. తమ కోరికలకే బానిసలైపోతారు. అసుర లక్షణాలు ఇవే: అహంకారం, ఆత్మతృప్తి కోసం ఇతరుల్ని బాధపెట్టడం, కోపం, దూకుడుతనంతో ప్రవర్తించడం, అసత్య బాధలు, అసూయ, హింస, అసహనం, దురాశ, దేవుళ్లను, ధర్మాన్ని అవమానించడంలా భావించడం, శ్రద్ధ లేకపోవడం. ఇటువంటి లక్షణాలున్నవారు నరక మార్గాన పయనిస్తారు. అసుర స్వభావం కలవాళ్ల భావనలు ఎలా ఉంటాయి? శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, వాళ్ళు ఇలా అనుకుంటారు, ఈ జీవితం నేనే, నా దృష్టి, నా కోరికలు నిజం, నేను ఎంత సంపాదిస్తే అంతే జీవితం, నా శత్రువుల్ని నాశనం చేస్తా. అటువంటి వాళ్లలో దయ ఉండదు. మోక్షం అనే మాట వారికి తెలియదు. వాళ్ల లక్ష్యం మాయ మాత్రమే. దైవ గుణాలతో జీవించేవారు ఎక్కడికి వెళ్తారు? వారు భగవంతునికి దగ్గరవుతారు. జీవితం నెమ్మదిగా మోక్ష దిశగా వెళుతుంది. జన్మల చక్రం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అసుర గుణాలు గలవాళ్లు ఎక్కడికి వెళ్తారు? పాపకర్మలు చేస్తారు. మానసికంగా అశాంతిగా ఉంటారు. జన్మలలో పడిపోతూ ఉంటారు. ఈ అధ్యాయం మనకు చెప్పేది, మనం ప్రతిరోజు మన లక్షణాలను గమనించాలి. మనం దైవ గుణాలతో ఉంటే అది మోక్షానికి మార్గం. మనకున్న దుష్ప్రవర్తనలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తక్కువ చేస్తూ సరిదిద్దుకోవాలి. భగవంతుని శరణు తీసుకోవడం ద్వారా మన లక్షణాల్లో మార్పు రావచ్చు. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. మన విశ్వాసం సత్వం, రజసం, తమసం ప్రకారం ఎలా ఉంటుందో చెప్పే అధ్యాయం. అర్జునుడి ప్రశ్న: కృష్ణ, ఎవరైనా వేదాలను బట్టి కాకుండానే మనసులో భక్తితో దేవునిని పూజిస్తే వాళ్ల శ్రద్ధ, విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుంది? దానికి ఫలితం ఏమిటి?
శ్రీకృష్ణుడు సమాధానం: అర్జున, ప్రతి ఒక్కరి శ్రద్ధ, విశ్వాసం వాళ్ళ స్వభావాన్ని బట్టి ఉంటుంది. అది వారి లోపల ఉన్న గుణాలపైనే ఆధారపడి ఉంటుంది. సత్వం, రజసం, తమసం. సత్వ శ్రద్ధ, శుభ్రత, సత్యం, జ్ఞానపరమైన ఆరాధన, దేవుళ్లను ప్రేమతో పూజించడం, మనస్సు శాంతిగా ఉండేలా చేసే ఆచరణలు, సత్యవంతమైన తపస్సు, దానం. ఇది మంచిదే, మోక్షానికి దారితీస్తుంది. రజస శ్రద్ధ, ఫలితాల కోసం చేసే పూజ, పేరు కోసం తపస్సు, గొప్పగా కనిపించాలనే కోరికతో చేసే పనులు, తాపత్రయంతో చేసే ధర్మకార్యాలు. ఇవి లోపలిని పెంచుతాయి, శాశ్వత ఫలితాన్ని ఇవ్వవు. తమస శ్రద్ధ, వింత పూజలు, భూతాలు, పిశాచాలు వంటి వాటికి పూజ, అనర్థమైన విధానాలు, శరీరానికి హాని కలిగించే తపస్సు. ఇది జ్ఞానాన్ని అడ్డుకుంటుంది, అధోగతికి దారి తీస్తుంది. తపస్సు 3 రకాలుగా చెప్పబడింది. శరీర తపస్సు శుభ్రత, నమ్రత, బ్రహ్మచర్యం. వాచిక తపస్సు మంచిగా మాట్లాడటం, నిందించకుండా ఉండటం. మానసిక తపస్సు మనస్సును శాంతంగా ఉంచడం, దివ్య ధ్యానం చేయడం. దానం కూడా 3 రకాలే: గుణం దానం, లక్షణం ఫలితం. సాత్విక దానం ఎలాంటి స్వార్థం లేకుండా సరైన వ్యక్తికి సరైన సమయంలో ఇవ్వడం శుద్ధి, పుణ్యం. రాజస దానం పాపులారిటీ కోసం, ఎదిగేందుకు ఇచ్చే దానం తాత్కాలిక ఫలితం. తామస దానం నిర్లక్ష్యంగా, అపహాస్యంగా ఇచ్చే దానం అసంతృప్తి, అర్ధరహిత ఫలితం. ఓం తత్ సత్. భగవంతుని 3 పవిత్ర పదాలు శ్రీకృష్ణుడు చివరగా చెబుతాడు. ఓం ధ్యానం చేసే ముందు పలికే పవిత్ర మంత్రం. తత్ ఆయన కోసం అనే ఉద్దేశంతో చేసే త్యాగానికి గుర్తు. సత్ నిజమైన, మంచి పని కోసం ఉపయోగించే సంకేతం. ఇవి శ్రద్ధగా ఉంచి చేసిన పనులకు పవిత్రతను కలిగిస్తాయి. ఈ అధ్యాయం మనకు చెప్పేది, మన శ్రద్ధ ఎలా ఉందో మన గుణాలపైనే ఆధారపడుతుంది. అసలైన భక్తి అంటే స్వార్థం లేకుండా భగవంతుని కోసం చేసే పూజ. మాటలో, ఆలోచనలో, మనసులో శుభ్రత ఉండాలి. అలా ఉంటే మన జీవితమే పవిత్రంగా మారుతుంది. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. కర్మలు, గుణాలు, ధర్మం, త్యాగం, భక్తి అన్నిటి సంగమంగా మోక్షానికి మార్గం. అర్జునుడి చివరి ప్రశ్న: కృష్ణ, సన్యాసం అంటే శరీర ధర్మాల్ని విడిచేయడమా? మోక్షం పొందాలంటే పనులన్నింటినీ మానేయాలా? త్యాగం అంటే ఏం చేయాలో స్పష్టంగా చెప్తావా? శ్రీకృష్ణుడి సమాధానం: అర్జున, సన్యాసం అంటే పనుల్ని మానేయడం కాదు. త్యాగం అంటే వాటి ఫలితాల మీద ఆశ పెట్టకుండా పనులు చేయడం. ధర్మంగా చేయాల్సిన పనులను మానేయడం సన్యాసం కాదు, తప్పు కూడా. కర్మత్రయం, పనుల రకాలు 3: శరీరంతో చేసే పనులు సేవ, యజ్ఞం. మనసుతో చేసే పనులు ధ్యానం, భక్తి. మాటలతో చేసే పనులు జపం, సత్యం. ఇవన్నీ త్యాగభావంతో చేస్తే మానసిక శుద్ధి, మోక్షం లభిస్తాయి. గుణాల ప్రభావం. ఎవరు ఎలా ఉంటారు? సాత్వికుడు పనిని కర్తవ్యంగా చేస్తాడు, ఫలితాల ఆశ ఉండదు, శాంతంగా ఉంటాడు. రాజసుడు పేరు, పాపులారిటీ కోసం పని చేస్తాడు, ఫలితాలపై ఆశ పెడతాడు, ఒత్తిడిలో ఉంటాడు. తామసుడు జడంగా, అజ్ఞానంగా జీవిస్తాడు, కర్మను తప్పుగా అర్థం చేసుకుంటాడు, బాధ ఇతరుల మీద వేస్తాడు. ధర్మభేదం, ఎవరి ధర్మం వారికి. శ్రీకృష్ణుడు చెప్పిన అసలు విషయం: ప్రతి ఒక్కరికి తన స్వధర్మం ఉండాలి. పరధర్మం, ఇతరుల మార్గం అనుకరించడం మంచిదే కాదు. తన పాత్రలో నిబద్ధత ఉండి తప్పు లేకుండా చేయగలిగినవాడే నిజమైన యోగి. భక్తి మార్గమే భద్రమైన మార్గం. అర్జున, నన్ను ప్రేమగా ధ్యానించే వాడికి నేనే జ్ఞానం ఇస్తాను, నేనే మార్గం చూపుతాను, నేనే రక్షణ కలిగిస్తాను. నన్ను శరణు పొందు, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విమోచిస్తాను. శ్రీకృష్ణుని చివరి సందేశం. ఇది నా పరమ గోప్యమైన బోధ. నీవు ఇది వినావుగాక. ఈ విషయాన్ని నమ్మి ఆచరిస్తే నీవు నన్ను తప్పకుండా చేరుతావు. అర్జునుడి చిత్తశుద్ధి, స్పష్టత. కృష్ణ, ఇప్పుడు నా సంశయాలన్నీ పోయాయి. నా మనస్సు స్పష్టమైంది. నీ మాటలతో నాకు వెలుగు వచ్చింది. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నా ధర్మాన్ని పాటించడానికి.
ఈ అధ్యాయం మనకు చెప్పేది పని చేయకుండా ఉండకూడదు, ఫలితంపై ఆశ లేకుండా పని చేయాలి. సన్యాసం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు, ప్రేమగా స్వీకరించడం. మన గుణాలను అర్థం చేసుకుని వాటిని మించిపోయేలా జీవించాలి. భగవంతునికి శరణు చెందడమే మోక్షానికి నిజమైన మార్గం. ఆఖరికి భక్తితో నడిచినవాడు నిశ్చయంగా భగవంతుని చేరతాడు. భగవద్గీత ముగింపు మాటలు. ఇదే శ్రీమద్భగవద్గీత జీవన సందేహాలకు సమాధానం, మనస్కు మార్గదర్శి.